స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి గత ఆదివారం ఆరాధన ముగించుకొని ఆదోనిలో బయలుదేరి రాయచూరులో రాత్రి ప్రార్థన చూడడానికి, రాయచూరు నుండి జహీరాబాద్ అరణ్యంలో అడవుల్లో పోయి, అసలు అక్కడ బ్రిడ్జ్లు ఇరిగిపోయినందుకు వేరే రూటు మళ్ళించారు. చాలా లాంగ్ జర్నీ చేసి జహీరాబాద్లో ఒక 2 రోజుల పాటు బైబిల్ క్లాసుల్లో దేవుని పేరట వాక్యాన్ని బోధించడానికి ప్రభు కృపనిచ్చారు. అక్కడి నుంచి రంగంపేట అని తెలంగాణకి వెళ్ళి, తెలంగాణలో ఆ మూల రంగంపేటలో ఒక రాత్రి సభ చూసుకోవడానికి, అక్కడి నుంచి మన మెదక్లో పోతంశెట్టిపల్లి అని మన పరిచర్య అక్కడ ఉంది. మైకిల్ జాన్ అక్కడ సేవ చేస్తున్నారు. అక్కడ ఒకరోజు అక్కడ ప్రార్థన చూసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. అక్కడి నుంచి సంగారెడ్డి వచ్చి, సంగారెడ్డి నుండి నెమ్మదిగా మహబూబ్ నగర్ క్రిస్టియన్పల్లి అనే ఆ ప్రాంతంలో మన సంఘ సభ్యులు ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో కొద్దిగా ఒక కుటుంబ ప్రార్థన చేయడానికి సహాయం చేశారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నెమ్మదిగా కర్నూలుకు వచ్చి, కర్నూలు యేసుబాబు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు, ఆ పుట్టినరోజు చూసుకొని ఆర్లగడ్డకి వెళ్ళాము. ఆర్లగడ్డలో మన ప్రేమిల సిస్టర్, మన జయన్న వాళ్ళ సహోదరి వారి కుమార్తె వివాహం. ఆ వివాహాన్ని చూసుకున్న తర్వాత మరలా కర్నూలుకు వచ్చి ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ పాస్టర్స్ మీటింగ్లో అటెండ్ అయ్యి అక్కడి నుంచి పెద్ద నాటూరు, పెద్ద నేలటూరు ఆ ప్రాంతంలో చిన్న కూడిక చూసుకొని నెమ్మదిగా నిన్న రాత్రి 7 గంటలకు చేరుకున్నాం. ఇంచుమించు చాలా దూరమైంది కదా. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ ప్రయాణంలో అస్సలు మహాకృప. నాతో పాటు కార్తికన్న వచ్చాడు, నాతో పాటు తమ్ముడు అశోక్ వచ్చారు. ఈ ప్రయాణాన్ని అనుకూలపరిచి క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా. ఈ ఆరాధన అయిన తర్వాత కర్ణాటక దావణగిరి ప్రాంతంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఆ దావణగిరిలో ఆ ప్రాంతంలో ఆ పరిచర్యలో రూతమ్మ కూడా వస్తుంది. ఆ పరిచర్యలో పాల్గొన్నట్లుగా దేవుడు సహాయం చేయనట్లు, కృప చూపునట్లు మీ ప్రార్థనలో గుర్తుంచుకోండి. మంచిదండి. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రభువా, దయగల తండ్రి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవైన నీవు మమ్మల్ని ఈ రీతిగా వాడుకోవడానికి ఇష్టపడినందుకు నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీ శ్రేష్టమైన బిగి కౌగిల్లో మమ్మల్ని భద్రపరిచి అపవాదికి అనంత నాశనం కలుగునట్లుగా, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రములు. ప్రభువా తండ్రి, ఈ దినం ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి. ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానం కోసం ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే ప్రియులారా, మనము సహజంగా మాట్లాడేటప్పుడు అయితే, కానీ అనే పదాలు ఒక పదానికి భిన్నంగా మాట్లాడడానికి, మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, అయితే
నేనైతే ఇక్కడ కూర్చున్నా అంటే ప్రత్యేకించడానికి. వారందరూ మాట్లాడుకుంటున్నారు, అయితే నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే అనే పదాన్ని జరుగుతున్న కొన్నిటిని ప్రత్యేకించి మాట్లాడడానికి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాటను వినుడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. మన దేవుడు ఈరోజు మన పక్షంగా ఏం చేయాలని ఆశిస్తున్నాడంటే, ఈ జీవన మార్గంలో, ఈ జీవిత మార్గంలో కొన్ని శాపాలు నిన్ను అలుముకుంటూ ఉన్నాయి. కొన్ని సమస్యలు నీ మీద ముట్టడి వేస్తూ నిన్ను కృంగదీస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, బిలాము మాట నేను వినను. నీ జీవితంలో కూడా రకరకాల బిలాములు ఉన్నారు, వారు నిన్ను శపిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం అంటది, నేను వారి మాటను వినను. వారు నీ మీదికి పంపిన శాపాన్ని నేను ఆశీర్వాదంగా మారుస్తాను. ఈరోజు సందేశం ఏంటంటే, ఆశీర్వాదాన్ని శాపంగా మార్చే దేవుడు. కరెక్టా కాదండి? మీరు వింటున్నారా లేదండి? శాపాన్ని ఒకసారి గట్టిగా చెప్పండి. కొందరు మొక్కల స్పందనే లేదు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఆ బిలాము పంపుతున్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ప్రియులారా, అసలు బిలాం ఎవరు? ఎందుకు శపించాలనుకుంటున్నాడు? దేవుడు ఆ శాపాన్ని మనకు ఎందుకు ఆశీర్వాదంగా మార్చాలనుకుంటున్నాడు అనే విషయాలు ధ్యానిస్తూ లోతుగా వెళ్దామండి. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం. అప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండేవారు. బాగా వినండి, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండేవారు. 1, 2 కాదండి, 430 సంవత్సరాలు వారి బానిస సంఖ్యలలో బానిసపు కాడి కింద మలమల మాడుతూ, బానిసపు కొలిమిలో మలమల మాడుతూ, బానిసపు కాడి కింద కృంగిపోయినవారు. అలాంటి భయంకరమైన దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్న ఇజ్రాయేలీలు మొరపెడుతూ వచ్చారు. 430 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు ఎట్టకేలకు వారి ప్రార్థన విని వారిని విడిపించాలని దేవుడు సంకల్పించాడు. అయ్యా అమ్మా, వారిని దేవుడు విడిపించాలని సంకల్పించి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని మరుసటి రోజే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళలేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తూ వచ్చాడు. మీరు అనొచ్చు, అన్నయ్య నేను యేసయ్యను నమ్ముకున్నాను, ఈ వాక్యాలు ఈ ప్రార్థనలు నాకు చాలా ఇష్టంగా ఉన్నాయి, ఇక యేసే రక్షకుడు నేను అంగీకరిస్తున్నాను, ఇక నన్ను డైరెక్ట్గా ప్రభు పరలోకానికి తీసుకెళ్తే అయిపోయింది కదా, మళ్ళీ ఈ అరణ్యాలు ఎందుకు? ప్రియులారా, బంగారం విలువైందేనా? ఇంత బంగారాన్ని తీసుకొని అదిగో పసిబిడ్డకి 3-4 సంవత్సరాలు కూడా నిండని బిడ్డకి ఇస్తే ఏం చేస్తుంది? దాన్ని తీసుకొని ఇది బంగారం అంట అంటూ మొత్తానికి ఇంటికి వచ్చేసరికి ఏమవుతుంది? ఆ పొందుకున్న బంగారాన్ని పోగొట్టుకుంటుంది. ఎందుకు అంటే ఆ పాపకి ఆ బంగారం విలువ తెలియదు గనక. అలాగే అసలు నీ దేవుడైన యెహోవా ఎవరో నీకు తెలియకపోతే, రక్షకుడు నీ ప్రక్కన వచ్చి నిలబడినా, రక్షణ కార్యాలు నువ్వు కనులారా చూస్తున్నా పెద్దగా పట్టించుకో, వాటిని విడిచిపెడతావు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో వినండి. ఫస్ట్,
నీ దేవుడైన యెహోవా ఎవరో తెలియనట్లు నీకు తెలియని ఆశ్చర్యకరమైన మార్గాలలో నిన్ను నడిపిస్తూ అక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడెవరో నీకు తెలియాలి, నీవెవరో నీకు తెలియాలి, నేనెవరో నాకు తెలియాలి, నన్ను నడిపించే దేవుడెవరో తెలిసేటట్టుగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. చాలామందికి నేను ఎవరంటే నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటారు. ప్రియులారా, మనుషుల్లో గొప్పవాళ్ళు ఉన్నారా? మనుషులు అందరూ కూడా నీటి మీద బుడగ లాంటి వారు, త్రాసు మీద ధూళి లాంటి వారు. త్రాసు అంటే తక్కడి మీద ధూళి ఉంటే ఏం చేస్తారు అంటారు. అంటే ఏమైపోతుంది? మొత్తం ఎగిరిపోద్ది. అంటే మానవ జీవితం కూడా అంటే ఎగిరిపోద్ది. ఒక కరోనా వచ్చింది అనింది, ఎంతమంది ఎగిరిపోయారు? లక్షల మంది ఎగిరిపోయారు. అంటే మనుషులారా, మీరు ఏదో నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఒక విర్రవిగుతూ ఉన్నారేమో. మీరు ఎంతటి వారు అంటే అయిపోయింది మీ ప్రాణం. అందుకని నేను బలహీనున్ననే సంగతి నాకు తెలియాలి. నన్ను నడిపించే దేవుడు ఎవరో? మరణము కంటే బలమైన వాడు, మరణ బంధకాలను తెంచి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన సజీవుడు యేసు. ప్రియులారా, అందుకనే దేవుడు వారిని అరణ్యంలో నడిపిస్తూ వెళ్తున్నాడు. అరణ్యంలో వారు నడుస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అంటే ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు. చెప్పండి, ఈ జీవితంలో మనం కూడా ఒక యాత్ర చేస్తున్నాం. మనం ఏమి యాత్ర అంటే భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణం. భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణం. ప్రియులారా, నేను గత సంవత్సరం విమానం ఎక్కినప్పుడు ఆ విమానాన్ని 2 చోట్ల ఆపారు. ఒకటి దుబాయ్ దగ్గర ఓ ప్రాంతంలో ఆపారు. అక్కడ నుంచి మరొక ప్రాంతంలో ఆపారు. ఏంటన్నా ఇన్ని ప్రాంతాలు ఆపుతారంటే, ఈ ఫ్లైట్స్ ఈ ఊర్ల మీద నుంచి వెళ్తుంది కాబట్టి, ఈ దేశాల మీద నుంచి వెళ్తుంది కాబట్టి ఆ దేశపు గవర్నమెంట్ అక్కడ కొద్దిసేపు ఆపాలి. ఎందుకంటే ఈ విమానానికి ఇక్కడ ఆపి ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడికి మీరు ఫ్లైట్ చేయాలి, మీరు వెళ్ళాలి అని, ప్రయాణం చేయాలని ఒక అలాగే సాధారణంగా మనం వెళ్ళే బస్సులు మామూలు బస్సులు. ఈ బస్సులో మనం ఆదోన్ నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే ఏ ఊరికి వెళ్ళాలి? డైరెక్ట్ ఆదోన్లో కూర్చుంటే ఎగిరి కర్నూలులో దిగుతారా? లేదు కదా. దారిలో ఎమ్మినూరు ఒకటి వస్తుంది, దారిలో కోడుమూరు ఒకటి వస్తుంది, అదే దారిలో నెమ్మదిగా కొన్ని ఊళ్ళ మీదుగా వెళ్తూ కర్నూలు చేరుకుంటాం. అలాగే పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరవలసిన ఈ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలు నెమ్మదిగా కొన్ని మార్గాల గుండా వెళ్ళాలి. వారు వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వీళ్ళలో కొందరు ఫిల్టర్ అయిపోయారు. ఏం ఫిల్టర్ అయిపోయారు? ఇదేంట్రా బాబు, ఏం దేవుడు మాకు ఈ ఎర్ర సముద్రం వచ్చింది, ముందుకెళ్ళలేం వెనక్కి వెళ్ళలేం, ఏం దేవుడు అని దేవుని మీద సనుగుతా వచ్చారు. అప్పుడు దేవుడు, మీరు ఊరకే ఉండండి, దేవుడు ఏం చేస్తాడో చూడండి అంటూ దేవుని కార్యాలు వాళ్ళ కళ్ళకు చూపిస్తే సముద్రం పాయలైపోయింది, సముద్రం 2 ముక్కలైపోయింది. 6 నెలలు నడుస్తున్నారు. వారు ఎప్పుడు ఇలాంటివి ఊహించలేదు. ఆ తర్వాత ముందుకెళ్తా ఉంటే కొన్ని సైన్యాలు, అమాలేకీయులైన వారు దేశం వచ్చింది. ఆ దేశం మీదకి వెళ్తే ఈ దేశస్తులు అనుకుంటారు, ఇంతమంది 6 లక్షల మంది ఇలా నడుచుకుంటూ వస్తే మన దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్నారేమో, వాళ్ళ మీదకి మనం యుద్ధానికి వెళ్తామని వీళ్ళంతా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు ఇజ్రాయేలీలు వారితో పోట్లాడి విజయాన్ని పొంది ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటూ వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత మరొక ప్రాంతం వచ్చింది, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున ఈ ఆత్మీయ యాత్రలో మీరు బాప్తీసం పొందినంత మాత్రాన పరలోకానికి చేరరు. మీరు అనుకున్నారు కాక, నేను బాప్తిజం తీసుకున్నాను అన్నయ్య, తెల్లబొట్లు కూడా ఉన్నాయన్నయ్య, ఇంకేం డైరెక్ట్ పరలోకమే. అదేం ఉండదండి. బాప్తిజం తీసుకున్న నీవు అనేక శోధనల మార్గంలో వెళ్తావు. ఆ శోధనలు జయిస్తూ, ఆ శోధనలో విశ్వాస యాత్రలో విశ్వాసాన్ని నింపుకుంటూ విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ వెళ్తావు. అలా వెళ్తూ ఉన్న ఆ ప్రాంతంలో బాలాకు అనే ఒక రాజు ఒక దేశాన్ని పాలిస్తున్నాడు. ఏం పేరండి ఆ రాజు పేరు? ఏమాకు నాయన? బాలాక్ అంటే అదేదో పాలాకు అనుకున్నారు, పాలాకు తమలపాకు అని.
బాలాకు, ఆయన పేరు బాలాకు. బాలాకు అనే ఒక రాజు ఒక దేశాన్ని పాలిస్తున్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే ఈ ఇజ్రాయేలీల గురించి విన్నాడు. అమ్మో, వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయమే విజయం. వీరు ఇప్పుడు మన దేశం మీద నుంచి ఆ దేశానికి వెళ్తున్నారు. ఇప్పుడు మన దేశం మీద వస్తే మన దేశాన్ని అంతా స్వాధీనపరుచుకుంటారు వీళ్ళు. ఏం చేద్దాం వీళ్ళని, ఏం చేద్దాం, వీళ్ళు మన దేశానికి రాకుండా వీరు అక్కడే చచ్చేటట్టు చేద్దాం. ఎలా? మనం యుద్ధమైతే చేయలేం. ఎలా మరి వాళ్ళని ఎలా వాళ్ళతో పోరాడలేం. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు. ఏం చేద్దాం అని ఆలోచించి ప్రిల్లరా, ఈరోజు సాతాను కూడా సంఘాన్ని పతనం చేయాలని వాడు ఆలోచిస్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ధిని పాడు చేయాలని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించాలని చెప్పి వాడు ఏం చేస్తున్నాడంటే సంఘ సేవకుల్ని పట్టుకుంటున్నాడు. ఈరోజు నా చాలామంది సేవకులకి నిజంగా చెప్పాలంటే ఈ మాట చెప్తున్నప్పుడు మీరు ఇంకొక రకంగా అనుకోకండి. ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే సాధారణమైన ఒక విశ్వాసికి ఉన్నంత విశ్వాసం కూడా కొందరి సేవకులలో లేదు. కొత్తగా మారు మనసు పొందిన ఒక వ్యక్తిలో ఉన్నంత ప్రేమ కూడా ఒక సేవకులలో లేని రోజులు వచ్చేసాయి. ఒక సేవకుడు అంటాడు, మీకు కష్టం వస్తే లోన్లు తీసుకురా, మీరు కష్టం వస్తే లోన్లు తీసుకురా, ఏదో ఒకటి తాకట్టు పెట్టరా. మరి సేవకుడిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఏదో ఒకటి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి, కానుకలు వేయండి. ప్రియులారా, బైబిల్లో ఏమంటుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? మేము అన్ని విషయంలో ఆకలిగొని ఉండడానికి, కడుపు నుండి ఉండడానికి నేర్చుకొని ఉన్నాం. ఈ మాట చెప్పడానికి లైవ్లో వింటున్న వారు కూడా ఇతను దైవజనుడి గురించి తక్కువగా మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. ఈనాటి దైవజనులు గురువులైతే శిష్యులకు మించిన జ్ఞానం దైవజనులకు ఉండాలి. వాక్య భాగంలో చూస్తే ఆ బాలాకు అనే వ్యక్తి అక్కడున్న ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు బిలాం. ఏం పేరండి? బిలాము దగ్గరికి వెళ్ళి డబ్బు సంచి బిలాం ముందు పెట్టాడండి. డబ్బు సంచి బిలాం ముందు పెట్టి, అయ్యా, నా నిమిత్తమై ఇజ్రాయేలీలను శపించు. నాకు అర్థమైంది ఏంటంటే, ప్రవక్త నోటితో ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు అంటే అతను ఏమైపోతాడు? ఆశీర్వాదంగా ఉంటాడు. నీవు శాపమైపోతావు అంటే శాపమైపోతావు. కాబట్టి నేను ఇప్పుడు వారితో యుద్ధం చేయలేను, ఈ డబ్బు తీసుకొని వారిని శపించమంటాడు. డబ్బును చూడగానే ఏమైపోయింది బిలాంకి? ఆగాగు ప్రార్థన చేసుకొని వస్తానంటాడు. దీనికి ప్రార్థన అవసరమా? బైబిల్లో చూడండి కావాలండి. దీనికి ఆగాగు ప్రార్థన చేసుకొని వస్తానని వెళ్ళి ఏదో ప్రార్థన చేసుకున్నాడు. ఆ డబ్బు సంచి చాలా బరువుగా బాగా ఉంటే దాన్ని చూసి వెంటనే సరే నేను నీ నిమిత్తమై ఇజ్రాయేలీని శపిస్తానంటాడు. శపిస్తానని బయలుదేరిన అతడు బయలుదేరుతూ ఉంటే దేవుడు అతన్ని ముందుకు వెళ్ళనివ్వలేదు. ప్రియులారా, ఆయన మన మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, నీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నాయి, ఆయన సెలవు లేకుండా ఒక్కటైనను నేలన రాలదు. అంటే నీ మీద దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉన్న మాట మాత్రం మర్చిపోకండి. ఒకవేళ నిన్ను కన్న తండ్రి నీ మీద అంత శ్రద్ధగా ఉన్నాడో లేదో నేను చెప్పలేను. నిన్ను కన్న తల్లి నీ మీద అంత శ్రద్ధ బాధ్యత కలిగి ఉందో నేను చెప్పలేను. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు అందరికంటే ఎక్కువగా నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రియులారా, వాక్య భాగంలో చూస్తే వాక్యం అంటుందండి, ఆ బిలాము శపించడానికి వెళ్తే దేవుడు పరలోకం నుండి దేవదూతను బిలామును ఆపమని చెప్పడానికి పంపించాడట. అంటే నేనంటాను, బిలాము నోటి మాట ఎంత బలమైందో అంత బలాన్ని ఆపడానికి దేవదూతను దేవుడు పంపించాడు. ఇక వెంటనే బిలాము గాడిద ఎక్కి వెళ్తూ ఉంటే ఆ గాడిద బిలాముని కాపాడింది. ఆ బిలాము గాడిదని కొడుతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే ప్రియులారా, దేవుడు గాడిదకి నోరిచ్చాడు. అప్పుడు గాడిద అంటది, ఏమయ్యా, నేను నీ దాననైనది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించానా? ఇదిగో నిన్ను చంపడానికి యెహోవా దూత నీ ఎదుట ఉన్నాడు అని చెప్పి
ఆ గాడిద మాటలు బిలాము కన్నులు తెరవబడేటట్టు చేసాయి. ఇదంతా ఆ రోజున అక్కడ జరిగిన సన్నివేశం. ఇప్పుడు నేను చెప్పాలని ఆశించిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజల మీదకి వస్తున్న శాపాన్ని ఆశీర్వాదంగా ఎందుకు మార్చినట్టు? మనం చాలా మంచి వాళ్ళమనే. మీలో మంచోళ్ళంతా చేతులు ఎత్తండి. ఎత్తలేరు, ధైర్యం లేదు. సరే, చెడ్డోళ్ళన్నా చేతులు ఎత్తండి. అంటే మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు కూడా కాదు. మరి ఎవరు మీరు? పాపులంతా చేతులు ఎత్తండి. ఇది కూడా ఎత్తరు. నీతిమంతులంతా చేతులు ఎత్తండి. దీనికి కూడా స్పందన లేదు. అంటే మన మానవ దేహం, మానవ శరీరం ఏంటంటే, మనము నీతిమంతులమో కరెక్ట్గా చెప్పలేము, మనం పాపులమో కరెక్ట్గా చెప్పలేము, మనం యథార్థవంతులమో చెప్పలేము, మనం మూర్ఖులమో కూడా చెప్పలేము. ఎందుకంటే మనల్ని గురించి మనం డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బిలాము ఇజ్రాయిల్ని శపించడానికి పోయినప్పుడు ఈ బాలాకు అనే వ్యక్తి ఒక పర్వతం ఎక్కయ్యా, ఇటువైపున పర్వతం ఎక్కు అని ఇటువైపున ఉన్న పర్వతం ఎక్కి ఇజ్రాయిలీలు గుడారాలు వేసుకున్నారు. దేవుడు మన మీదికి రాబోతున్న శాపాన్ని ఆశీర్వాదంగా ఎందుకు మార్చాలనుకున్నాడో ఈ విషయంలో ఈరోజు ఈ సందేశంలో మీరు వింటారు. బిలాము పర్వతం ఎక్కి ఆ గుడారాలన్నింటినీ చూస్తున్నాడు. ఆ గుడారాలన్నింటినీ చూస్తున్నాడు. మధ్యన ఉన్న నిబంధన, మధ్యన ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని చూస్తున్నాడు. అంతా చూస్తూ నోటితో ఒక మాట అంటాడు. చదవండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం చదవండి. అక్కడ కాదు, 19వ వచనం చదవండి. దేవుడు ఇప్పుడు బిలాం ఏం చేశాడంటే, చూడండి, మూడు సార్లు చెప్తాడు. ఇజ్రాయేలీల గురించి 3 రకాలుగా మాట్లాడతాడు. ఎన్ని రకాలు? ఈరోజు ఈ సందేశంలో మీ మీద ఉన్న శాపం ఆశీర్వాదంగా మారడానికి ఈ 3లో ఉన్న ముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకటి, ఆ పర్వతం ఎక్కి ఆ ఇజ్రాయిలీల్ని చూస్తాడు. మామూలుగా ఒక తల్లి ఎండకు వచ్చిన తన బిడ్డని చూసి ఏమంటుంది? ఏంటి, ఆకలేస్తుందా? ఏంటి, దాహం వేస్తుందా? ఏంటి, డబ్బులు కావాలా అని అడుగుతూ ఉంటారు. అంటే వాడు అడగక మునిపే వాళ్ళలో ఉన్న అక్కర చూసి చెప్తుంటాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు, వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి వచ్చి నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తాడు, వాడు చూడు ఎట్లా నడుస్తున్నాడు, ఎట్లా ఎట్లా అమ్మ చెప్పమ్మా, మీ అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు, పండు ఎట్లా వస్తున్నాడు, వాడు చూడు సింహం లాంటాడు, సింహం వస్తున్నాడు. ఇంకొకరు చూసి చెప్తారు, మీ అమ్మాయి వస్తుంది అంతా ముసుగేసుకొని, ఆమెను చూసి 10,000లో ఒక పందిలాగా ఉందంటారా, 10,000లో అతికాంక్షణీయురాలు, అబ్బా. ఇంకా చూసి చెప్తారు, అబ్బా ఆయన చూడు ఎట్టున్నాడు, అన్ని ఏనుగుల మధ్యన ఒక సింహంలాగా అని మనం మన పిల్లల్ని దూరం నుంచి చూసి చెప్తుంటామా? చెప్తుంటారు. మీరు ఎప్పుడు చెప్పలేదా? నువ్వు చెప్పినావా? మా పాస్టర్ చెప్పాడు. మా ఆయన ఒక రౌండ్గా ఉన్నాడు చూడండి, రౌండ్ రబ్బర్ బాల్ లాగా ఉన్నాడు. అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పోలుస్తుంటారు. అయితే దేవుడు కూడా ఈ బిలాము నోటి నుండి బిలాము శపించడానికి వెళ్తే ఇజ్రాయేలీల ఆశీర్వాదము, ఇజ్రాయేలీల మీద రావాల్సిన శాపాన్ని, ఇజ్రాయేలీల మీద రావాల్సిన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఈ బిలాము ఇజ్రాయేలీలో ఏం చూశాడో చదవండి. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా. ఇక ఇజ్రాయేలును చూసి ఇదిగో దీవించమని
ఇప్పుడు ఈయన ఎందుకు నిలబెట్టారు? ఈయన్ని చెప్పించడానికి నిలబెడితే ఈయన వాళ్ళని చూసి చెప్పిద్దామని ఈడి నుంచి ఇదిగో లోపల కడుపులో నుంచి మాట వస్తుంది. ఆ గుండెల్లో నుంచి మాట వస్తుంది. ఆ గొంతులోకి మాట వస్తుంది. నోట్లో నుంచి మాట వచ్చేసరికి ఈడ వరకు శాపంలో ఉండి ఈ నోటికి వచ్చేసరికి ఏమైంది? ఆశీర్వాదం వస్తుంది. ఇదేంటరా? కొన్నిసార్లు గొంతు పోయిన వాళ్ళు, ఇప్పుడు నా గొంతు పోయిన వాళ్ళు హల్లెలూయా అని అంటారు. అట్లా అనమాట. ఏదో మాట మారిపోయింది. ఈ లోపల నుంచి స్వరం ఒకటి, బయటకు వచ్చే మాట ఒకటి. శపించబోతున్నాడు కానీ ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఏమని ఆశీర్వదిస్తున్నాడు అంటే, ఇదిగో దీవించమని సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. అంటే ఈ ఇశ్రాయేలీల మీద రాబోతున్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి రహస్యం ఏంటంటే, వాళ్ళలో ఏం లేదు. చెప్పాలి ఏం లేదు. వాళ్ళలో దోషం లేదు. మీరేం లేవంటారు? దోషాలు లేవా? ఏం లేవు. దోషాలు కూడా లేవు, దోషం కూడా లేదు. నెక్స్ట్, వారిలో ఏ వంకరతనము చూడలేదు. ఇక్కడ వీరు ఆశీర్వాదాన్ని పొందడానికి గల రహస్యం ఏమని బిలాము చూస్తున్నాడంటే, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అంటే బిలాము ఆ కనులతో ఏం చూస్తున్నాడు? దేవుడు వారికి తోడుగా ఉన్నట్లుగా చూస్తున్నాడు. అంటే ప్రిల్లరా, ఈరోజు మీ ఇంటి మీదకి 1000 శాపాలు రావచ్చు, ఒక్కటి కూడా మీ మీద తాకదు. ఎందుకో తెలుసా? మీ ప్రక్కన ఎవరున్నారు? వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. అంటే దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి తన మీదకి ఎవరు శాపాలు వేస్తున్నా అవి ఆశీర్వాదాలుగా మారిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవు గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీతో ఉన్నాడా లేడా? దేవుడు ఒకవేళ నీతో లేకపోతే శాపాలు నీ మీదకి వస్తాయి. దేవుడే నీతో ఉంటే ఆ శాపాలు కూడా ఆశీర్వాదంగా మారిపోతాయి. నెక్స్ట్, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఇప్పుడు ఈ బిలాము చూస్తూ ఏం చెప్తున్నాడు అంటే, నాకు ఇప్పుడు కనబడుతుంది ఏంటంటే, రాజు యొక్క జయధ్వని ఇజ్రాయేలీలో ఉన్నది. ఏ ధ్వని ఉంది? అంటే మీ లోపల ఏ ధ్వని ఉంది? ఏ ధ్వని అంటే, ఏం బతుకిది, ఛ వీళ్ళు పిల్లలేనా, ఛ ఇది చర్చేనా, ఛ ఇది బతుకేనా, ఛ ఇదేనా, ఛ ఛ ఛ. మీలో కొంతమంది ఇట్లా లేరా? నిన్న నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆమె 100 మాటలు మాట్లాడింది. 99.9% నాకు ఇది లేదు, అది లేదు, ఎప్పుడు అదే 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 మాట. పిల్లరా, ఇజ్రాయేలీలో ఏం కనబడుతుందంటే, వీరి నోటి నుంచి వీరిలో ఏ ధ్వని వినబడుతుందంటే అపజయ ధ్వని కాదు. ఏం ధ్వని అంటే మనలో ఎప్పుడు కూడా అవిశ్వాసపు ధ్వని కాదు, విశ్వాసపు ధ్వని మనలో నుంచి మ్రోగాలి, మనలో నుంచి విశ్వాసం కనబడాలి. వాడు 14 రోజులు మంచం మీద పడ్డాడంట. యేసన్న గారు చెప్పిన విషయం. 14 రోజులు పైనే మంచం మీద పడ్డాడంట. వచ్చిన వాళ్ళంతా అయ్యో కన్నులు పచ్చగైనాయి, చేతులు సన్నగైనాయి, కాళ్ళు పొడవైనాయి, మాంసం లేదు, కండ లేదు, ఏమీ లేదు, అయ్యో 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 అంటుంటే పడు. అట్లా ఇంకా రోజుకి ఇట్లా సన్నగైపోదా. అయ్యారు యేసన్న గారు ప్రార్థన చేయండి అంటే, యేసన్న వచ్చి లోపలికి వచ్చి అన్ను చూశాడంట. వాడిని చూడగానే ఆయనకు అర్థమైపోయింది వీళ్ళలో ఏముందో. నీకేమైనా లేవయాలే, నీకేమైనా లే, బాగా బ్రహ్మాండం గుండ్రాయిలాగున్నావు లే అన్నాడంట. అంటే వాడికేమి, అందరూ వచ్చేమన్నారు, కాళ్ళు సన్నగైనాయి, చేతులు సన్నగైనాయి, కళ్ళు పచ్చగైనాయి,
జుట్టులో ఊడిపోయింది, సన్నగా అయిపోయి అయ్యో 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 అన్నారు. ఈయన వచ్చేమన్నాడు, నీకేమైంది, బ్రహ్మాండంగా అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమి వేసన్నా ప్రార్థన చేయమంటే వచ్చి అంటున్నారు. వాడు వెంటనే బ్రహ్మాండంగా ఉన్నాం అనేసరికి నేను బ్రహ్మాండంగా ఉన్నానంట, నేను బ్రహ్మాండం అని లేచి అన్నకు నీళ్ళు లేండి అన్నాడంట. వీడు లేచి అన్న ఈడేముండు ఇప్పుడే ఉండి నేను కూల్ డ్రింక్ తీసుకొస్తాను నీకు అని పరిగెత్తుకుని బయటికి వెళ్ళినాడంట. వీళ్ళు ఇంట్లో 14 రోజుల నుంచి ఎక్కడున్నాడు అంటే 4 నీళ్ళు తాగు అంటే ఇది తాగు అట్లాంటి. ఇప్పుడు అన్న రాగానే ఏం చేసి వాళ్ళు లేచి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొచ్చి అన్నకిచ్చి వాళ్ళు అంటారు, అన్న వీనికి బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒక దైవజనుల్లో నుంచి ఏ మాట వచ్చింది? జయధ్వన అపజయధ్వన. ఇప్పుడు మీరు ఉన్నారు, అన్నయ్య ఈ ముఖాన్ని చూడన్నయ్య, ఈమెకి పెళ్ళి అవుతుంది అన్నయ్య, పెళ్ళి అవుతుందా పెళ్ళి కడుపును చెడపట్టు అని కూతురుని పదే అంటుంటే ఆ పాప బతకలేక సావలేక ఉరిపోసుకుందామా నరకానికి వెళ్తాం, బయలు దొక్కుదామా నరకానికి వెళ్దాం, బతుకుదామా రోజు నరకమే చూస్తున్నాం. ఎట్లా అట్లా అనదండి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నీకు పెళ్ళి అవుతుంది. దేవుడు అద్భుతమైన భర్తను నీకు ఇస్తాడు. నీ జీవితంలో ఎవరికి లేని కార్యాలు మన ఇంట్లో నీ ద్వారా దేవుడు ఇస్తాడు. దేవుడు వారి నోట నుండి వచ్చే మాటను ఏమంటాడు? పరలోకమందున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథంలో గనురాలు అనే ఒక స్త్రీ ఉంది. ఆమెను గురించి ఒకసారి వినండి. నేను చెప్తున్నాను, చాలా సందేశం ఈరోజు చెప్పాలి. ఈరోజు సంఘం అంతటికి ఇక్కడే భోజనాలు ఉన్నాయి, అందరూ భోంచేసి వెళ్ళాలి. ఎవరు వెళ్ళద్దు, తొందరపడద్దు. తమ్ముడు సంజీవ్ తనకు కుమారుడు పుట్టాడని చాలా సంవత్సరాలు పిల్లలు లేని తనకు ప్రార్థించినప్పుడు దేవుడు తనకి చక్కటి కుమారుడిని ఇచ్చాడు. ఈరోజు ఆ ఆనందంతో నిన్నటి ఆయన పుట్టినరోజు 2 సందర్భాలను బట్టి సంఘం అంతటికి భోజనం పెట్టాలని ఆశతో భోజనాలు పెట్టాడు. కాబట్టి సహోదరులు చక్కగా వంటలు చేస్తున్నారు. కాబట్టి మీరంతా ఏం కంగారు పడకుండా లేట్ అవుతుంది అనుకుంటున్నా ఏముండకండి, శుభ్రం కూర్చోండి, హాయిగా వాక్యం వినండి, సంతోషంగా తినేసి ఆనందంగా వారిని ఆస్వాదించాలండి. హల్లెలూయా. ఓకేనండి. ఇక్కడ వాక్య భాగంలో చూస్తే వాక్యంలో బిలాము వాళ్ళని చూసినప్పుడు వాళ్ళలో ఏ ధ్వని ఉందంట? ఇప్పుడు నేను కూడా ఒక టెస్ట్ పెడదాం. మీరు బాగుపడతారా? మీ పిల్లలు బాగుపడతారా? ఒక ఇల్లు కట్టుకుంటారా? ఏం చెప్పరే, నోట్లో ఒక మాట రావట్లేదా? మీరు ఇల్లు కట్టుకుంటారా? మీ అప్పులు తీరుతాయా? దూరం నుంచి బిలాము చూస్తున్నాడు, వాళ్ళలో ఏ ధ్వని వస్తుంది? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి జయించిన తర్వాత జయము అంటారా? యుద్ధానికి వెళ్ళే ముందే జయధ్వని ధ్వనిస్తే వెళ్తారా? నేను పరిగెత్తి గెలుస్తానని పరిగెత్తితే వాడు గెలుస్తాడు. నేను పోరాడి గెలుస్తానని అనుకొని పరిగెడితే వాడు పరిగెత్తగలుగుతాడు. నేను యుద్ధం చేసి జయిస్తాను అనుకున్న వాడే యుద్ధం చేయగలుగుతాడు. ఈరోజు ఈ భూమి మీద విశ్వాస జీవితం చేస్తున్న మనలో ఏ ధ్వని ఉండాలంటే విజయ ధ్వని. ఆ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న సన్నివేశం చెప్తాను నేనండి. పరిస్థితి భయంకరమైన పరిస్థితి. ఇంట్లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. 4వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దినమైన ఎలీషా షునేము పట్టణమునకు పోగా గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన. ఈమె పేరు గనురాలు. అంటే వాళ్ళ నాయన పుట్టిన తర్వాత ఆ గనురాలని ఏం పెట్టలేదు, ఆమె చేసిన పనిని బట్టి ఆమెకి గనురాలని పేరు వచ్చింది. అయితే ఈమె గురించి ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ కాదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈమె ఇంట్లో ఒక చిన్న పరిస్థితి జరిగింది. ఏమా పరిస్థితి అంటే, తన కుమారుడు లేక 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 పుట్టినోడు ఒకడున్నాడు. ఆ పుట్టిన అబ్బాయి చనిపోయాడు. చనిపోతే ఆమె ఏం చేసిందంటే, చదవండి ఆ 19వ వచనం చదవండి.
ఉమ్, 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 ఉమ్. ఇప్పుడు ఈమె ఒళ్ళో పడుకొని వాడు చనిపోయాడు. చనిపోయిన అబ్బాయిని తీసుకొని ఏం చేసింది ఈమె? చదువు ఏం చేసింది? ఆ, నెమ్మదిగా వాళ్ళ ఇంటి మిద్దె మీద ఒక మేడ మీద ఒక గది కట్టింది, ఒక మంచం పెట్టింది. ఆ మంచం దైవజనుని మంచం తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. శవాన్ని పడుకోబెట్టిందా లేకపోతే అబ్బాయిని పడుకోబెట్టిందా? అబ్బాయి శవాన్ని పడుకోబెట్టింది. పడుకోబెట్టి ఇక తలుపేసి బయటకు వచ్చింది. చదవండి. ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఆ. ఆయన అంటాడు, ఈరోజు సాటర్డే కాదు కదా, అమావాస్య కాదు కదా, లేకపోతే ఈరోజు సండే కాదు కదా, విశ్రాంతి దినం కాదు కదా, సాటర్డే కాదు కదా, ఎందుకు ఇప్పుడు వెళ్తావు? ఆయమంటది, ఏమనద్దయ్యా, నేను వెళ్ళడం మంచిది. వాస్తవానికి ఇంట్లో ఏం పెట్టుకుంది? చెప్పండి ఏం పెట్టుకుంది? ఇంట్లో శవాన్ని పెట్టుకుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న స్పూను అబ్బాయి వాడు ఎత్తుకెళ్తు, పట్టుకో 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 పట్టుకో. ఏం ఎత్తుకెళ్తున్నాడు? ఒక ప్లాస్టిక్ చెంబు ఎత్తుకెళ్తుంటాడు. ఒక చిన్న స్పూన్ దాన్ని నువ్వు అంత గందరగోళం చేస్తావు. కానీ అక్కడ ఇంట్లో మరణం ఉంటే, మరణం గంటలు మోగి అక్కడ మరణం ఉంటే, ఆ మరణం ఉన్న ఇంట్లో మరణాన్ని గురించి ఏం మాట్లాడకుండా నేను దేవజనునికి దగ్గరికి వెళ్తాను, నేను వెళ్ళటం మంచిది అని చెప్పింది. అంతే. ఆ భర్త సరే తొందరగా వెళ్ళిరాపో అని చెప్పి పంపించాడు. ఇక గాడిదని గంతలు కట్టించి, నేను స్లోగా వెళ్ళు అని చెప్పేంత వరకు నువ్వు స్లోగా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళిపో అని స్పీడ్కి పంపించి, స్పీడ్గా వెళ్ళిపోయిన తర్వాత దూరం నుంచి ఎలీషా చూస్తున్నాడు. ఆమె వస్తుంటే, ఆమె ఎందుకు వస్తుంది ఇక్కడికి? ఆమె క్షేమంగా ఉన్నారా లేదా? ఆమె అందరు క్షేమంగా ఉన్నారు. చూడండి ఆ మాట ఒకసారి చూడండి. ఇప్పుడు పనోడితో చెప్పుకుంది. పనోడితో చెప్పాడు ఎలీషా, ఆమె క్షేమంగా ఉన్నారు లేదా కనుక్కోరాపో అని పంపిస్తే, ఆడెళ్ళి, ఏమ్మా నీవు, మీ ఆయన, మీ అబ్బాయి క్షేమమేనా అని అడిగి, అప్పుడు వాళ్ళు ఏమనాలి? ఆమె ఏమనాలి? ఆ నుంచే ఏడ్చుకుంటూ దొర్లుకుంటూ రావాలి కదా. ఏమైంది ఈమె? చదవండి ఒకసారి. మేమంతా సేఫ్టీగా సుఖంగా ఉన్నామయ్యా. అసలు ఇంట్లో ఏముంది? ఇంట్లో మరణం పెట్టుకొని నోట్లో ఏం పెట్టుకుంది? జయధ్వని పెట్టుకుంది. ఈరోజు నేను అంటున్నాను, మనము ఊరందరికీ మన బాధలు చెప్పుకుంటూ తిరగకండి. ఇదిగో మా ఆయన ఏం చేశాడు తెలుసా, నేను చెప్పకూడదు అనుకున్నాను అక్క, నీకే చెప్తున్నాను. అయిపోయింది, అక్క అయిపోయింది. ఇంకా పెద్దమ్మ, మా ఆయన ఏం చేశాడు తెలుసా, నేను చెప్పకూడదు అనుకున్నాను, నీకే చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, మా ఆయన నేను చెప్పకూడదు అనుకున్నాను, నీకే చెప్తా. ఈయన అనుకుంటాడు, ఈమెకే చెప్పలేదు, నాకు ఈమె చెప్పినట్టుంది, ఈమె చెప్పలేదు. కానీ అందరికీ చెప్పుంటుంది, మరి ఈమె ఏం తెలియనట్టు. నేను అంటాను, వీళ్ళందరికీ చెప్పడం వల్ల నీ ఇల్లు ఏమవుతుంది? ఆ తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆగమాగం అయిపోద్ది. మన రాయలసీమ భాషలో చెప్పాలంటే కుక్కలు లాగేసినా ఇత్తరాకులాగా అయిపోతుంది. కానీ నేనంటాను, వీళ్ళందరికీ చెప్పడం కాదు, వీళ్ళందరి ముందు నా దేవుడు గొప్ప పనులు చేస్తాడు, నా దేవుడు గొప్ప కార్య, విశ్వాసంతో మాట్లాడు. ఆమె నా కుమారుడు క్షేమంగా ఉన్నాడని అక్కడికి వెళ్ళి దైవజనుని పాదాల దగ్గర ఏడుస్తుంది. దేవుని పాదాల దగ్గర ఏడ్చేవాడు ప్రపంచంలో ఎవరి దగ్గర ఏడ్చే పని లేదు. దేవుని మందిరంలో ప్రార్థనలో ఏడ్చేవాడు ప్రపంచంలో ఎవరి కళ్ళ ముందు ఏడ్చే పని లేదు. నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఎవరు చూడాలో తెలుసా? జీవం గల దేవుడు చూడాలి. ఎందుకో తెలుసా? ఆ కన్నీటికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల ముందు ఏడ్చి దేవుని ముందు నవ్వుతారా?
నేనంటాను, మనుషుల ముందు నవ్వు, దేవుని దగ్గరికి వెళ్ళి ఏడు. ఆయన నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో జరిగిన సన్నివేశం ఏంటో తెలుసా? అక్కడ వారు ఆదివారమున అర్ధరాత్రి ఒక చోట ప్రార్థన కోసం కూర్చున్నారు. వారికి ప్రార్థన ఎక్కడ జరుగుతుందంటే 3వ అంతస్తులో జరుగుతుంది. బాగా వినండి విషయాన్ని. 3వ అంతస్తులో ప్రార్థన జరుగుతుంది. ఆ 3వ అంతస్తులో అనేక దీపాలు అక్కడ ఉన్నాయి. వారు పౌలు వాక్యం చెప్తుంటే వారు వాక్యాన్ని వింటున్నారు. పౌలు విస్తరించి వాక్యం చెప్తున్నారు. వారు చక్కగా వాక్యం వింటున్నారు. సడన్గా ఏం జరిగిందంటే అక్కడ కిటికీలో ఒకడు కూర్చున్నాడు. వాడి ఏం పేరు ఐతుకు అనే ఒక యవనస్తుడు కూర్చున్నాడు. నాకు అనిపిస్తుంది ఆ సంఘంలో అక్కడ కూర్చున్న పట్టించుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఏం చెప్పండి, ఉన్నారా లేరా? ఏం చెప్పరు. ఇప్పుడు ఊరికి ఇట్లా పిల్లలు తిరుగుతుంటారు. ఒకసారి కుక్క వస్తుంటాడు. మీ ఇంట్లోకి వస్తే అట్లే ఉంటావా అనుకుంటుంటావా? దాన్ని చూడగానే ఏం చేస్తావు? అరే ఒకడు వచ్చి కిటికీ ఎక్కుతున్నాడు. ఒక అమ్మాయి దీన్ని ఎక్కి ఇట్లా ఎక్కుతున్నాయి. ఫోటో కొట్టండి, టక్ 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 వాట్సాప్లో పెట్టండి, టక టక టక్ అని. ఆడ ఐతుకు కూర్చున్నాడు. నాకు అనిపిస్తుంది ఐతుకు అక్కడ కూర్చుంటే సంఘంలో ఎవరు పట్టించుకోలే. కూర్చోండి, వాడు బుద్ధి లేని వాడు చెప్పద్దయ్యా. నాకు అనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుందంటే వాడు ఎవరి మాట విననోడైనా ఉండాలి, లేకపోతే ఎవరైనా చెప్పకుండానైనా ఉండాలి. అయితే మన సంఘంలో ఎవరు చెప్పినా విననోళ్ళు ఉన్నారా? చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరన్న? చేసేవాళ్ళు లేరు కానీ చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారంటారా? చెప్పేవాళ్ళు ఉండాలి, చేసేవాళ్ళు ఉండాలి. ప్రియులారా, ఐతుకు అక్కడ కూర్చున్నాడు. వాక్యం వింటున్నాడు. కొద్దిసేపటికి ఏమైందంటే టపామని సౌండ్ వచ్చింది. ఏమైందిరా అని చూస్తే ఆ పైన కూర్చున్నాడు బయట కింద పడ్డాడు. కింద చదవండి ఒకసారి, వాడు చచ్చిపోయాడో లేదో చదవండి. పౌలు చాలాసేపు ప్రసంగించుచున్నందున అంటే వాక్యం విని అలసిపోయినాడు మనోడు. నిద్ర వచ్చేసింది. నిద్ర భారం వలన 3వ అంతస్తు నుండి అంటే చచ్చిపోయాడా లేదా? చనిపోయాడా లేదా? చెప్పండి. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎట్టుండాలి? అదిగో ఆడ కప్ప ఎగురుతుంది చూడు. కప్ప అందరిని డిస్టర్బ్ చేస్తా. ఆడ పౌలు ఐతుకనే యవనస్తుడు చచ్చిపోయాడు. ఈ పౌలు ఏం చేశాడు తెలుసా? పైనుంచి నెమ్మదిగా కిందకి దిగి ఆ చనిపోయిన వాడిని చూసి వాడిని కౌగిలించుకున్నాడంట. నాకు అనిపిస్తుంది సేవకుడు అంటే అట్లా ఉండాలేమో. పైనుంచి కింద పడినోడికి ఏ రక్తం వచ్చిండదా? ఏ గాయమై ఉండదా? ప్రాణం పోయిందంటే రక్తం గారి చచ్చుంటాడు. కానీ ఇప్పుడు ఈ పాస్టర్ గారు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు? బట్టకే, వాళ్ళ బ్రతుకే. నిజంగా ఏ సేవకుడు ఈ బట్టలకి ఈ వస్తువులకి ఇంపార్టెన్స్ కాదు, ఆత్మలకు సంఘానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అక్కడ వెళ్ళి ఏం చేశాడంటే ఆ ఐతుకుని కౌగిలించుకొని వాళ్ళందరితో చెప్తున్నాడు, అమ్మా తొందరపడకండి, ఈయన బతికే ఉన్నాడు అన్నాడంట. చదవన్నాడా? అతడు బతికే. అసలు బైబిల్ ఏం రాస్తుంది? చచ్చిపోయి ఎత్తబడ్డాడని రాస్తుంది. కానీ పౌలు ఏమంటున్నాడు? అతడు బతికే. అంటే పౌలు అబద్ధాలు ఆడుతుంటాడా? లేదండి. పౌలు ఏం మాట్లాడతాడంటే విశ్వాసం మాటలు మాట్లాడతాడు. విశ్వాసపు మాటలు మాట్లాడతాడు. ఈ విశ్వాసపు మాటలు అంటే ఆ బిలాము చూసినప్పుడు ఇజ్రాయేలీలో ఏ శబ్దం ఉంది? నీ ఇంట్లో ఏం శబ్దం ఉంది? తెల్లారింది మొదలుకొని ఊరికే గొడవ. అదేదో ఉంటుంది ఒకటి అడుగు తినేవాడు వచ్చేస్తోటి ఏమంటుందని
టంగటర్ టంగటర్. ఆ పిల్లలు ఆడుకునేటప్పుడు ఇట్లా అంటే గిరిగిరి కొన్నిసార్లు యువతల మమ్మీ యువతల డాడీ గిరిగిరి 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 ఆ పిల్లలు అంటుంటారు. ఆ ఇంట్లో ఆ ఇల్లు ఏంటది? ప్లీజ్ దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో ఏ ధ్వని వినబడాలంటే నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నీ కృప కలపండి కలపండి కలపండి. యేసయ్యా ప్రతి చరణము వెంట గట్టిగా ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. అందరూ ప్రతికూలమైన పరిస్థితులన్నీయు నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతివనమున నీవు పలుకరించావు. ప్రతికూలమై కనుమరుగైపోయేనే, ప్రతికూలమై పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా. ఇడు ఇంకా ఎదగాలేడు, ఇంకా ఎదగాలి. హల్లెలూయా. వాళ్ళు లైవ్లో బాగా పెడుతున్నాడు, ఇప్పుడు పెట్టలేకపోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మన పిల్లలు చిన్ననాటి నుండి ఎదగాలి. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం మనం ఒక చిన్న బైబిల్ కాలేజ్ పెట్టబోతున్నాం. చిన్నది ఒక నెల రోజులు పీరియడ్లో కొంతమందికి సంఘంలో ఒక 10-15 మందిని ఎన్నుకొని వాళ్ళని 10-15 మంది నెల రోజులు ఇక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి ఇక్కడే తిండి ఇక్కడ అన్నీ పెట్టి సంఘంలో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వాళ్ళకి పెట్టి కొన్ని క్లాసులు ఇవ్వాలనుకుంటున్నాం. ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా. ఇంకా మీరు ఇంటికి వెళ్ళేది ఉండదు. ఇదే స్నానాలు చేసుకునేది, తలకాయ దోకునేది, కూర్చునేది, ప్రార్థన నేను వాక్యం, ఇక తినేది ఇంకా సంతోషంగా ఉండడం. హల్లెలూయా. మంచిదని కూడా హల్లెలూయా చెప్పండి. చూడండి పౌలు ఏమంటున్నాడు, అతన్ని కౌగిలించుకొని ఇతని ప్రాణం ఇతనిలోనే ఉంది, మీరు తొందరపడకండి అంటే పౌలు నోట్లో ఏం ధ్వని ఉంది? గనురాలు నోట ఏం ధ్వని ఉంది? ఒక పక్షవాయు జబ్బుడు ఒక ఇంట్లో ఉంటే ఆ యజమానుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మా దాసుడు మిగిలిన పక్షవాయు జబ్బుతో బాధపడుతున్నాడయ్యా అని అంటే, వెనక నుంచి ఒకడు వచ్చి, అయ్యా ఈ ప్రభుని బోధకుడిని తొందర పెట్టద్దు, ఆయన చనిపోయాడు అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నమ్మిక మాత్రం ఉంచు. అంటే ఆల్రెడీ ఏమైపోయింది? యాయిని కుమార్తె ఏమంటున్నాడు వెనకైనా, చనిపోయింది అంటాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో నమ్మిక మాత్రం ఉంచు. ఇక్కడ ఈయనకి ఏమైనా పడుతుందంటే యేసయ్యలో నుంచి వస్తున్న ఏ ధ్వని అది విజయధ్వని, రాజు యొక్క విజయధ్వని వినపడుతుంది. ఆ మాట విని నమ్మి ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి బ్రతికుంది. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పదలసిన విషయం ఏంటంటే, వ్యాపారంలో నష్టపోయారు, కుటుంబంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లల విషయంలో తలములుకలు అయిపోతున్నారు, కష్టాలు మీ మీద ఒక కుంపట్లాగా కూర్చున్నాయి.
కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను, బిలాము ఇజ్రాయేలీల మీదకి రాబోతున్న శాపాన్ని ఆశీర్వాదంగా మారడానికి ఏం చూశాడంటే ఇజ్రాయేలుల్లో జయధ్వని ఉండడం చూశాడట. జయధ్వని. ఇప్పుడు మీ నోట ఏ ధ్వని ఉండాలి? నాకు సమస్తము సాధ్యమే, యెహోవా నాతో ఉండగా నాకు సమస్తము సాధ్యమే. నెక్స్ట్ కింద చదవండి, సంఖ్యాకాండంలోకి రండి. నెక్స్ట్ రెండోది వాళ్ళకి ఏముంది? నత్త నడకుంది. ఏముంది చెప్తున్నారు ఏమిటి? వాళ్ళకి ఏముంది? నత్త నడకుంది. నత్త నడకుందా? ఏముంది అక్కడ? మళ్ళీ చదవా, మనం చదవమా? చదవ. వాళ్ళకి ఏముంది? ఏముంది వాళ్ళకి? నత్తనాడకుందా? వేగం ఉందా? దూరం నుంచి చూసి ఆ బిలాము అంటున్నాడు, వారికి వేగం ఉంది. వేగం ఉంది. ఏముంది? మేఘం కాదు, వేగం. అంటే వేగం దేనికి? ఈరోజున చాలామంది ఉన్నారు. ఒక భక్తుడు అంటాడు, రేపు చేసే పనిని ఈరోజు చేయమంటాడు, ఈరోజు చేసే పనిని ఇప్పుడే చేయమంటాడు. అలా బతకాలంట. మనము ఇప్పుడున్న వంటలన్నీ ముందు రే కొద్దిగా మమ్మీ రేపు, అరే ఆ గేటుకి కొద్దిగా సరిగ్గా గళ్ళం పెట్టు మమ్మీ, రేపు, అరే రేపు 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 అంటే ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? ఎప్పుడు దీన్ని పోస్ట్ పోన్. ఇప్పుడు కాదు. అమ్మ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టు. ఇప్పుడు కాదు. అమ్మ బాప్తీసం తీసుకో. ఇప్పుడు కాదు. ఏమమ్మా చర్చికి రా. ఇప్పుడు కాదు. నా గుండెల్లో బాధతో చెప్తున్నాను నేను. ఇక్కడే కూర్చొని అబ్బాయి పాటలు పాడుతూ ఉండేవాడు. బ్రహ్మాండంగా పాడేవాడు పాటలు. నాకు ఆయన వచ్చాడంటే అబ్బా ఈరోజు భలే పాటలు వింటానులే అనుకుంటాను నేను. అంత ఇద్దరు పిల్లల్ని తీసుకొని తన భార్యను తీసుకొని వచ్చేవాడు. అన్నయ్య వీరేశన్న బాప్తీసం తీసుకోవాలి నువ్వంటే, పాస్టర్ గారు తప్పనిసరిగా తీసుకుంటాను, ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటాను అన్నాడు. మళ్ళీ నేను చెప్పాను, ఇప్పుడు కాదు మళ్ళీ తీసుకుంటాను అన్నాడు. ఒక సిచ్యువేషన్ వచ్చింది. భాస్కర్ అన్నతో చెప్పించాను, ఎందుకు ఈయన బాప్తిసం తీసుకోకున్నాడు, ఎందుకు ఆయన బాప్తిసం తీసుకోకున్నాడంటే ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రకరకాలుగా మాట్లాడాల్సి వస్తుంది. నెమ్మదిగా మాట్లాడితే ఎవరు మాట్లాడరు. అందుకనే నేను ఏదో ఒక తప్పు చేస్తుంటానేమో, అందుకనే బాప్తిసం తీసుకొని దేవుణ్ణి ఎందుకు బాధ పెట్టాలి అని అనుకున్నాడంట. మంచిదే, దేవుణ్ణి బాధ పెట్టుకో. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తే మళ్ళీ వాళ్ళ టీచర్లు కొడతారు, వీళ్ళు కొడతారు అని ఆలోచిస్తూ ఉంటే చదువు వస్తుందా? బస్సు ఎక్కేటప్పుడు ఎన్ని రోడ్ల యాక్సిడెంట్లు అవుతాయని బస్సు ఎక్కకుండా ఉంటావా? విశ్వాసంతో ఎక్కుతారు. ఆయనకు చెప్పాను బాబు అని, సరిగ్గా నాకు చెప్పాడు, అన్న వచ్చే నెలలో నేను బాప్తీసం తీసుకుంటాను, నాకు కూడా దేవుడు మనసు ఇచ్చాడు వచ్చే నెల. కానీ ఆయన జీవితంలో వచ్చే నెల లేదు, చనిపోయాడు. కరోనా వచ్చిందో మరి ఏంటో విపరీతమైన ఆయాసం వచ్చి అనంతపురం తీసుకెళ్తూ ఉంటేనే మార్గం మధ్యలోనే చనిపోయాడు. నాకు ఎంత బాధ అంటే, అరే ఇంత వాక్యం విన్నాడు, ఇంత సంఘంలో ఎన్ని కానుకలు ఇచ్చాడు, ఇంత భక్తిపరుడు, కానీ ఇతని భక్తిలో సంపూర్ణత లేకుండా పోయిందే. నేనంటాను, ఇజ్రాయిలులో ఏం కనపడుతుంది? నంబర్ 1 జయధ్వని కనబడుతుంది. అందుకనే వారి మీదకి రాబోతున్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. అంటే మీలో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని కలగజేయాలంటే మీలో ఎప్పుడు ఏమి ధ్వని రావాలి చెప్పండి? యెహోవా నా కాపరి. చెప్పండి. ఈరోజు నీ ఇంట్లో చిల్లి గవ్వలేకపోవచ్చు, కానీ నీ నోట్లో ఏం రావాలి? నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, నీ నోట్లో ఏం రావాలి చెప్పండి? యెహోవా. గట్టిగా పూర్తి చేయండి. నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను నడిపిస్తాడు. ఈ కీర్తన రాసిన దావీదు అరణ్యంలో ఉన్నాడు, కానీ నన్ను నడిపిస్తాడు అంటాడు. ఇది జయధ్వని.
రెండవది వాళ్ళలో ఏముందంటే వేగం ఉంది. వేగం అంటే ఏమనుకున్నారా? వేగం అంటే ఏంటంటే యేసయ్య ఒకసారి ఎరుకో అనే ప్రాంతానికి వచ్చాడండి. ఎరుకో అనే ప్రాంతానికి వస్తే వినండి, ఎరుకో అనే ప్రాంతానికి వస్తే ఆ జనమంతా గుంపులుగా యేసయ్య వెంబడి వస్తున్నారు. చాలామంది వచ్చేసారు. వాళ్ళలో ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. తెలుసు కదా మీకు, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉన్న విషయం. ఆ జక్కయ్య వచ్చి యేసయ్యను చూడాలని అనిపించింది. అంతమంది ఉన్నారు ఏంటంటే, యేసయ్య రక్షకుడు, మంచోడు ఆయన అని చూసి యేసయ్యను చూడాలనుకుని పరిగెత్తి వెళ్ళాడండి. అయితే పరిస్థితి ఏమిటంటే యేసయ్య ఆయనకి కనపట్లేదు, ఎందుకంటే పొట్టోడు, మరుగుజ్జు. పరిస్థితి ఏం చేయలేక ఇక యేసయ్యను చూడాలనే ఆశ తనకున్నది కనుక పరిగెత్తి అక్కడికి వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేము ఆ ఎరుకో అనే ప్రాంతంలో వచ్చేటప్పుడు జక్క ఎక్కిన చెట్టు ఇదే చూడని చూపించారు. మేము అప్పుడు చెట్టు ఇప్పటి వరకు ఉందా ఏమో మాకు తెలియదు, ఇదే అని చెప్తున్నారు అందరూ అని మాకు చూపించారు. అంతే, మేము కూడా చూసి ఆ ఫోటో దిగాము. ఆ ఫోటో కావాలని మీకు తర్వాత చూపిస్తాను నేను. హల్లెలూయా. మళ్ళీ అయిపోయిన వెంటనే చూపి అడగకండి, తర్వాత చూపిస్తాను. ప్రియులారా, ఆ జక్క ఎక్కిన చెట్టు అదే అని మొత్తానికి యేసు ప్రభు వచ్చాడు. జక్కయ్య యేసయ్యని వెతుకుతున్నాడు కానీ యేసు ప్రభుకి ఆ జక్కయ్యకి యేసు ప్రభు కనపడలేదు. అయితే యేసు ప్రభు జక్కయ్యని చూసి ఆ చెట్టు కిందకి వెళ్ళి, జక్కయ్య ఎట్లా అన్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఎన్నిసార్లు చెప్పాను మీ మాటని. చెట్టు మీద ఎక్కిన వ్యక్తిని త్వరగా దిగమంటారా, నిదానంగా దిగమంటారా? శామ్యూల్ భాయ్, మీ అబ్బాయి సుక్షేమం చెట్టు ఎక్కాడు, రే దిగవాయ్ అంటవా? గట్టిగా స్పీడ్గా దిగమంటావా, స్లోగా దిగమంటావా? మరి యేసుప్రభు ఏమన్నాడు? త్వరగా దిగు, త్వరగా దిగు. త్వరగా అనే మాట ఏమి చూపిస్తుందంటే ఆయన మాటని ఆలస్యం చేయకుండా దిగే అనుభవం. రెండవది, ఇప్పుడు త్వరగా నువ్వు దిగకపోతే తర్వాత దిగే ఛాన్సు నిజమే. వాక్యం వింటుండగానే మీ హృదయంలో మార్పు. త్వరగా దిగంటే జక్కయ్య త్వరగా దిగాడు అంతే. ఇంటికి నేను నీ ఇంట్లో బస చేయవలసింది జక్కయ్య అంటే ఇంటికి తీసుకెళ్ళాడు. భోజనాలు గిజనాలన్నీ అయిపోయి కూర్చున్నాడు. యేసు ప్రభు జక్కయ్యని చూస్తున్నాడు, జక్కయ్య యేసు ప్రభుని చూస్తున్నాడు. ఆ జక్కయ్య మనసులో ఏమైపోయిందంటే, నా హృదయం, అసలు నా పేరు తెలుసు అంటే నా హృదయం అంతా తెలుసు. ఈయనకి నా గురించి ఎవరు చెప్పకపోయినా ఈయనకి అన్నీ తెలుసు. నా హృదయం ఎరిగిన వాడు కాబట్టి ఈయన చూడగానే నాకు అర్థమైపోయింది అని చెప్పి వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఎవడెవడి దగ్గర మోసం చేశానో అవన్నీ ఎంత ఇస్తాను? ₹1 వాడి దగ్గర మోసం చేస్తే ₹4 తిరిగి ఇస్తానయ్యా, 4 ఇంతలు ఇచ్చేస్తానయ్యా అంటాడు. అంటే జక్కయ్య దగ్గర మీరు కానీ ఉంటే తొందరపడద్దు అంటారు అనరా? ఈరోజు నాకు ఎందుకో దేవుడు ప్రేరేపణిస్తున్నాడు, అన్నయ్య ఇన్ని ఊళ్ళకి వెళ్తున్నాడు, మరి ఆయిల్కి డబ్బులు ఉంటాయో లేవో, నేను ఒక 5,000 ఇవ్వాలనుకుంటున్నానంటే పక్క నొరమి, నువ్వు ఇస్తే మరి నేను ఇవ్వాల్సి వస్తుంది, నొరమి. తొందరపడద్దు. మొన్న నేను ఈ పాస్టర్ వెళ్ళిన, ఇది తమ్ముడు కార్తీకాన్ని వెళ్ళాం. ఆ పాస్టర్ అంటున్నాడు, అయ్యా మీరు మాకు ఎప్పుడు ఇట్లాంటి బోధ చేయలేదు కదా అన్నాడు. ఏమంటే మీ దగ్గర ఎంత ఉంటే అంత దీంట్లో వేయండి, ఎంతుంటే ఈయన పాపం జబ్బులంటే ఎత్తుకుతుంటారు, ఎంతుంటే అంత అంటున్నాడు ఈయన. మీరు ఎప్పుడు ఇట్లా చెప్పలేదయ్యా అంటే, ఇవ్వమని నేను చెప్పనవసరం లేదు. బైబిల్లో మనం నిజంగా మంచి బోధ చేస్తుంటే ఆ బోధ వారిని ఏ పని చేయాలో బాధ్యత కలిగి ఉండేటట్టు చేస్తుంది అంతే. అడుక్కొని చేసేది సేవ కాదు, విశ్వాసంతో చేసేది సేవ. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ జక్కయ్య ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యాడా లేదా? ఎట్లా అయ్యాడు అంటే, ఇదిగో నేను 4 గంటలు తిరిగి ఇచ్చేస్తానంటే, ఆలోచించుకో అని ఎవరు చెప్పలేదు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేంత వేగం. బైబిల్ గ్రంథంలో మోషే గురించి మీ అందరికి తెలుసు. మోషే భార్య గురించి మీకు తెలుసా? ఆమె ఏం పేరు? సిప్పోరా. చెప్పండి అందరి నోటితో. ఒకసారి ఏం జరిగిందంటే, మోషే అనేక అద్భుతాలు చేసే మోషే కుటుంబం మీదకే ఒక సంహారపు దూత వచ్చింది. ఏం సంహారం అంటే, ఐగుప్తు దేశంలో ఎవరైనా మొదటి సంతానం వాళ్ళని అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు?
సంహరిస్తూ ఉన్నాడు. అయితే మోషే ఐగుప్తు దేశంలో ఆ ఇశ్రాయేలుని విడిపించడానికి వచ్చాడు, కానీ మోషే కుమారునికి సున్నతి చేయలేదు. సంహారం వారి మీదకి వచ్చేస్తుంది. ఆ సంహారపు దూత మోషే పిల్లల మీదకి వస్తుంది. సంహారపు దూత ఇంట్లోనికి వస్తూ ఉంటే ఈ సిప్పొర ఏం చేసింది? చింత చేస్తూ కూర్చుందా? చింతపండు తొక్కలుస్తుందా? మరి ఏం చేసిందంటే రాతి కత్తులను తీసుకొని వేగవంతంగా ఆ మోషే కుమారుడి సున్నతి చేసింది. ఇది మీరు చదివితే అర్థమవుతుంది. ఆమె యొక్క వేగమైన క్రియలు ఆ కుటుంబం మీదికి రావాల్సిన సంహారాన్ని తప్పించాయి. నేను అంటున్నాను, ఇంకా మీ పిల్లలు బాప్తిసం పొందకపోతే వేగంగా ఉండండి. రేపు ఏమవుతుందో మీకు తెలియదు. ఇంకా మీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేకపోతే వేగంగా ఉండండి. ప్రార్థనలో మీరు మోకరించండి. రాజు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకమునిపే మనం రక్షణ పొందాలి. అంటే ఈ బిలాము ఇశ్రాయేలీయుల గుడారాలను చూసినప్పుడు ఏం కనపడింది? మొదట ఇట్లా అనాలి. ఇప్పుడు ఏం కనపడింది? ఫస్ట్ ఏ ధ్వని? విక్టరీ, జయధ్వని వారిలో ఉంది, విజయధ్వని వారిలో ఉంది, రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. రెండవది వాళ్ళలో ఏం కనపడుతుంది? నేను మళ్ళా చెప్తున్నాను, రేపు చేసేది. ఇప్పుడు మనం ఈరోజు ఒక 5 అధ్యాయాలు చదవాలనుకుంటున్నాం, అది కంప్లీట్ కాలేదు. రేపు చదువుతాం కాదు, ఈరోజే చదువు, ఇప్పుడే చదువు, ఇప్పుడే. నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. పిల్లరా, ఫిలిప్ దగ్గర కందాకీయ మంత్రి కూడా అలాగే చెప్పాడు. ఇన్ని నీళ్ళు కనపడుతున్నాయి, ఇంకా లేట్ ఎందుకు, బాప్తిసం తీసుకుందాం. వేగం, ఇలా వేగం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నా ప్రభువైన యేసయ్య కూడా ఆలస్యమేమీ చేయక ఆయన మన మీద కనికరం చూపడానికి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. మన కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇక్కడ 2 విషయాలు కనపడ్డాయి. మరొక విషయం చూడండి, 24వ వచనం. ఎట్లా? మీ అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు తల్లి, మీ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. చూడు, అమ్మాయి నడుస్తుంటే ఎట్లా కనబడుతుంది? నెమలిలాగా. ఆడ అబ్బాయి వస్తుంటే సింహములాగా. వాడి పక్కన ఒక ఫ్రెండ్ నల్లోడు ఉన్నాడు, వాడెట్ట కుక్కలాగా. వాడి వెనక ఇంకొకటి తొంగడు, వాడు నక్కలాగా అని మీరు అంటుంటారు కదా. అట్లాగా ఇప్పుడు బిలాము కన్నులు తెరిచి చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులు వస్తుంటే ఎలా ఉన్నట్టు కనబడుతుంది? చదవండి. ఆ జనం ఎట్ట కనపడతారా బాబు అంటే, ఏ సింహం అది? ఈ ఆడుసింహం అంటే మగసింహం. ఆడసింహం అంటే ఆ ఆడసింహం అని అర్థం. అక్కడ చూస్తే ఆడసింహంలాగా కనబడుతుంది. ఎట్లా అంటే ఇశ్రాయేలీయులు బిలాము కళ్ళకి ఎలా కనబడుతున్నారంటే సింహంలాగా కనబడుతున్నారు. అది ఎట్లా నిలబడుతుందంటే నిక్కి నిలబడుతుందంట. ఎట్లా నిక్కి నిలబడదు? ఎట్లా సమయల్ భాయ్, ఎట్లా మీరు ఎట్లా నిలబడతారు? మీ ఎదుట సమస్య వస్తుంది, ఇట్లనా నిక్కి నిలబడడం అంటే ధైర్యంగా ఎదుర్కోవడం అనే మాట అర్థం. నెక్స్ట్ అక్కడ ఏముంటుంది? అది వేటాడి వేట సంపబడిన దాన్ని తినే వరకు. ఇది జాగ్రత్తగానండి. లాస్ట్ మాట జాగ్రత్తగానండి. నెక్స్ట్ రేపటి వారం బిలాము ఇంకొక రకంగా మాట్లాడతాడు. ఆ తర్వాత వారం మరలా బిలాము ఇంకొక రకంగా మాట్లాడతాడు. 3 రకాల ప్రవచనాలు ఇజ్రాయెల్ గురించి ఎలా ఉన్నాయో చూద్దాం. దేవుడు ఎందుకు ఇజ్రాయెల్ని ఆశీర్వదించాడు ఆ విషయం చూద్దాం. ఇక్కడ ఇజ్రాయేలీలు సింహాల్లాగా కనబడ్డారట, ఆడసింహంలాగా కనబడ్డారట. వాళ్ళు నిక్కి నిలబడ్డారట. నిక్కి నిలబడి ఏం చేశారు అంటే వేటాడుతారట. మీలో కొంతమంది ఉన్నారు వేట రానులు. ఏరా తమ్ముడు ఏం చేస్తున్నావు అన్నా? ఏం లేదు. ఏమా ఏం చేస్తున్నావు? నేనా? ఏం లేదు. రే నువ్వేం చేస్తున్నావు?
నేనా? ఏమీ లేదని చెప్పినాను కదా. ఏమి లేకుండా ఎట్ట బతుకుతావురా? నేను అంటాను, మీరు ఆడవారు కానీ మగవారు కానీ ప్రతి ఒక్కరూ ఒక ముద్దన్నం నోట్లో ఈ చెయ్యి కలపడానికి పని చేస్తుందంటే అర్థం ఏంటంటే మీరు పని చేసి భోజనం చేయాలని అర్థం. మీకు వేళ ఉద్యోగం రాలేదు, నీ ఇంట్లో మీ తల్లికి సహాయం చేయి. ఒకవేళ మీకు ఏదో పని లేదు, మీ నాన్నకు సహాయం చేయి. ఒకవేళ పని చేయకుండా ఎవడైనా భోజనం చేశాడనుకో, వాడి కడుపులో ఆ భోజనం విషమైపోద్ది. నేను అనట్లేదు, బైబిల్ అంటుంది. కొంతమంది ఇంకేమన్నా అయ్యా, నేను చెప్తున్నా వినండి. సోమరి వాళ్ళు బతకడానికి, దేవుని సన్నిధిలో విశ్వాసంతో బతకడానికి వీలుండదు. బైబిల్ అంటుంది, ఇప్పుడు మీరు సింహాల నక్కలలు చెప్పండి, అక్కలన్నా చెప్పండి. అక్కలు కూడా లేరు ఇక్కడ. అక్కలు నక్కలు చెప్పండి, సింహాలు చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పండి. సింహానికి నక్కకి తేడా ఏంటో చెప్పమంటావా? ఇక్కడ వరకు వరకు సింహానికి నక్కకి తేడా ఏంటో తెలుసా? సింహము వేటాడి 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 చంపి తింటుంది. నక్క సింహము తిన్న తర్వాత మిగులుతుందే ఇంత తోక దాన్ని. అంటే ఈ రోజున ఇక్కడ సింహాలు ఉన్నాయి. వీరు సొంతంగా కష్టపడతారు, సొంతంగా పనిచేస్తారు, సొంతంగా మోకరిస్తారు, సొంతంగా వాక్యం చదువుతారు, సొంతంగా దేవునితో మాట్లాడతారు. వారు సింహాల్లాగా భక్తి చేస్తున్నారు. కొన్ని నక్కలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు ఎప్పుడు మోకరించి, అన్నయ్య ప్రార్థన చేయి, జీజస్ కాల్స్ లెటర్ రాయి, కలవరికి లెటర్ రాయి, ఇంకొకరికి లెటర్ రాయి, అందరికి లెటర్లు రాయి ఎగ్జామ్ రాసినట్టు. కానీ ఎప్పుడైనా దేవుని దగ్గర మోకరించి ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయి నీకు? దేవునితో మాట్లాడిన రోజులు లేవగానే డాడీ, తండ్రి నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు అనే అనుభవాలు ఉన్నాయా? వీళ్ళు నక్కలిళ్ళు. సింహంలాగా నిక్కి నిలబడరు, ఆయన దగ్గర నిలబడరు. ఇజ్రాయేలీలు ఎలా కనబడ్డారో తెలుసా బిలాంకి? వారు ఆడసింహాలని ఎందుకు అన్నారంటే, ఆడసింహాల దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటాయి. ఆ పిల్లల్ని ఎవరైనా దొంగిలిస్తుంటే అమ్మో అంటారా? ఏమంటారా? ఇది కోపము తెచ్చుకొని గాయమవుతున్న, రక్తం కారుతున్న, దెబ్బ తగిలినా కూడా తన పిల్లల కోసం పరిగెడుతుంది. అది అందుకని ఆడుసింహం అన్నమాట అక్కడ. పిల్లరా, ఈరోజు ఈ లోకంలో, ఈ విశ్వాస యాత్రలో నీవు నీ ఇంట్లో ఎవరు కష్టాన్ని, అంటే ఇంకా 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 పెద్దవాడు అయిన తర్వాత కూడా ఇంకా మీ నాన్న కష్టాన్ని తింటూ, మీ అమ్మ కష్టాన్ని తింటూ, మీ అన్న కష్టాన్ని తింటూ, మీ వాళ్ళ కష్టాన్ని తింటూ ఇంకా ఇంత వయసు వచ్చినా వారి మీద భారంగా ఉండకండి. మీ మీద వచ్చిన శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాలంటే ఎవరికి వారు ఎలా పరిగెత్తాలి? వేగంగా పరిగెత్తాలి. ఎలా బతకాలి? సింహంలాగా ప్రతి ఒక్కడు పనిచేయాలి. ఒక దైవజనుడు ఒక కప్పు టీ తాగమంటే, ఒక్క నిమిషం ఆగన్నా ఇప్పుడే వస్తానని సంచి నిండా కరపత్రాలు వేసుకొని వీధుల్లోకి వెళ్ళి అందరికి సువార్త ప్రకటించి వచ్చి టీ తాగాడు. ఏంటయ్యా ఇది అంటే, ఈరోజు నేను ఉదయం లేచినప్పటి నుంచి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించలేదు, సువార్త ప్రకటించిన తర్వాతే నాకు ఆహారం అన్నాడు. ఆయన పరిచర్య ఎలా ఉందో తెలుసా? ప్రజ్వలించేటట్టుంది. ఈరోజు నేను అంటాను, ఒకవేళ మీరు వీధుల్లో సువార్త ప్రకటించకపోవచ్చు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకపోవచ్చు, మీరు ఉన్న చోట మోకరించగలుగుతారా లేదా? మీరు ఉన్న చోట 2 చేతులు ఎత్తగలుగుతారు. అది కూడా ప్రార్థన సేవ. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసి ఆ ప్రార్థన అయిన తర్వాత ఒక ముద్దన్నం తినండి. అది మీకు ఆరోగ్యంగా మారుతుంది. ప్రార్థన చేసిన తర్వాత మీ జీవితంలో ఒక దీవెనకరంగా మారుతుంది. అందుకని ఈ బిలాము చూస్తూ ఏమంటున్నాడో తెలుసా? 3 మాటలు చెప్పాను ఫస్ట్ పాయింట్లో. ఒకటి ఏంది? వారిలో ఏముంది? రెండవది, మూడవది వారు జయధ్వనిస్తారు. రెండవది వేగము, గురిపోతు వేగమంత వేగం ఉంది. మూడవది వారు సింహాలాంటి వాళ్ళు, సింహాల నక్కల. ఒకసారి లేచి నిలబడండి.
ఒకసారి లేచి నిలబడండి. ఎక్కడ వాళ్ళు అక్కడ చాలాసేపు కూర్చున్నారు. ఒకసారి నిలబడి, నా ప్రియ తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, మీరు 3 అనుభవాలు కలిగి ఉంటే మీ మీదికి వేస్తున్న రాళ్ళు, మీ మీద పడుతున్న శాపాలు ఆశీర్వాదంగా మారిపోతాయి. నంబర్ 1, మీలో జయధ్వని ఉండాలి. జయధ్వని అంటే నాకు ఏమీ లేదు కాదు, దేవుడు నాకు కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చెప్పు నా మాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రెండవది, వేగం ఉండాలి. వేగము అనే మాట దేన్ని సూచిస్తుందో తెలుసా? నిర్లక్ష్యం కాదు, పట్టుదలతో చేసే పనిని సూచిస్తుంది. వేగంగా మీ 2 చేతులెత్తి వేగంగా, లార్డ్, ఒక అద్భుతాన్ని నేను నీ దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటున్నాను. నేను వేగవంతమైన ఆత్మీయత కలిగిన వాడిగా ఉండడానికి సాయం చెయ్యి. ప్రార్థన చెయ్యి. ప్రభు రాకడ తర్వాత, చచ్చిపోయిన తర్వాత నువ్వేమి చేయలేవు. బ్రతికున్నప్పుడే నీ కుటుంబం కోసం ప్రార్థన చేయగలుగుతావు. ఇప్పుడే నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూడాలి. తమ్ముడు, పోస్ట్పోన్ చేస్తున్నావు నువ్వు లైఫ్ని. నేను ఇంకా తర్వాత ప్రార్థన చేస్తా, తర్వాత బైబిల్ చదువుతా, తర్వాత అని ఇప్పుడు కాదని ఎప్పుడు కాని చోట నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడే, ఇదే రక్షణ సమయం. చెయ్యి, ప్రార్థన చెయ్యి. నేను ఒక ప్రార్థనా పరునిగా ఈరోజు నుంచి మారుతాను. నేను ఈరోజు నుంచి గంటల తరబడి వాక్యం చదువుతాను. ఈరోజు నుంచి మోకాళ్ళ మధ్యన తలబెట్టి ఈ ఏలియా లాంటి ప్రార్థన నేను చేస్తాను. ఇప్పుడే, ఈరోజు నుంచే ఒక మార్పు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఒక మార్పు కనపడుతుంది. ఒక డైమండ్ లాగా నువ్వు లేకపోతున్నావు. హల్లెలూయా. మూడవదిగా ఆడు సింహము వలే వారు లేస్తున్నారు. సింహంలాగా ఉన్నారు వాళ్ళు, సింహంలాగా. మీరంతా సింహాలండి. ఎవరో కష్టం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాదండి. మీకై మీరు దేవుని సన్నిధిలో కష్టపడతారు. మీరు రాత్రి మగలు ప్రార్థించేవారు. వారికి ఊరికి లెటర్లు రాయడం కాదు, నువ్వు దేవునితో మాట్లాడే ఆత్మీయ అనుభవం గలవాడివి, సింహం లాంటి వాడివి. ఎవరో వేటాడిన తర్వాత మిగిలించిన దాన్ని నువ్వు నాకుతూ వెళ్ళేవాడివి కాదు, నీవు వేటాడే సింహానివే. నువ్వు సింహానివే. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. అందరూ నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా, స్తుతి, స్తుతి, వేగము, ఆరాధనా, స్తుతి. అందరూ కలిసి ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా, స్తుతి. రాజు యొక్క జయధ్వని, జయం, జయము, జయం. ఆరాధనా, స్తుతి, ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది మైనది ఏమున్నది యోధా సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నీవే కదా ఎవ్రీబడి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఈ చిట్ట చివరి క్షణం ఒక తీర్మానానికి వద్దాం. నాలో అపజయధ్వని కాదు, జయధ్వని రావాలి. తమ్ముడా, నీవు రానున్న రోజుల్లో ఉన్నత స్థానంలో ఉండబోతున్నావు. నీ పనులన్నీ దేవుడు సఫలం చేయబోతున్నాడు. నీ వ్యాపారం ఒక మలుపు తిరగబోతుంది. నీ పిల్లల్ని నువ్వు ఉన్నతమైన స్థానంలో చూడబోతున్నావు. నీ దుర్దశను నువ్వు మర్చిపోతావు. నీ శాపం నీ మీద ఉండదిక. ఎస్, మీ కుడి చేతిని మీ తల మీద పెట్టుకొని నేను ఆశీర్వదింపబడుతున్నాను యేసయ్య పేరట అని చెప్పండి. ఎవరో ప్రార్థన చేయడం కాదు, నీ నోటితో నువ్వు ఒప్పుకో. యేసు నన్ను ఆశీర్వదిస్తాడు. నా శాపము తొలగిపోయింది, నా బంధకాలు తెగిపోయాయి, నా ఉద్యోగ విషయంలో దేవుడు కొత్త ద్వారాలు తెరుస్తున్నాడు, ఆర్థిక విషయంలో దేవుడు కొత్త ద్వారాలు తెరుస్తున్నాడు, గర్భఫలం లేని విషయంలో దేవుడు నన్ను సొంత కలగజేస్తున్నాడు. నా పిల్లల్ని నేను చూస్తాను. చెప్పండి, వైద్యానికి మించిన వైద్యం దేవుని మాటలో ఉంది. మీ చేతిని మీ తల మీద పెట్టుకొని ఒక్కసారి ఈ మాట నీ దేహమంతా ప్రతిధ్వనించేటట్టు, యేసు నాకు తోడుగా ఉన్నాడు, యేసు నన్ను నడిపిస్తాడు, యేసు నాకు కొదవ లేకుండా చేస్తాడు, యేసు నాకు విజయం ఇస్తాడు. రాజు యొక్క జయధ్వని వారిలో కనబడుతుంది. వారిలో వేగం ఉంది. వారు నిర్లక్ష్యపరులు కాదు, వేగంగా పనిచేసేవారు. అబ్రహాము వేగమే. దేవుని మాటకు లోబడ్డానికి ఎంత వేగంగా ఉన్నాడో అంత ఆశీర్వాదం అబ్రహాం మీదకి వచ్చినట్టుగా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజే నీ ప్రార్థనలో ఒక మార్పు తీసుకో. నీవు వాక్యాన్ని చదవడం విషయంలో వేగంగా మార్చుకో. నీ మాటలు, నీ క్రియలు వేగంగా మార్చుకో. నెంబర్ 3, వారు నిక్కి నీలిగే ఆడి సింహంలాగా ఉన్నారు. వారు వేటాడిన దాన్ని చంపి మాంసం తింటారు. వారు వేటాడేవారు, వారు పనిచేసేవారు. తమ్ముడు, నీ నిర్లక్ష్యం కలిగిన చేతులు నిన్ను దరిద్రుని చేస్తున్నాయి. అక్క, నీ నిర్లక్ష్యమే నీ ఇల్లు ఒక సమాధుల తోటలాగా ఉంది, కానీ పరలోకంలాగా లేదు. సూర్యోదయం రాకమునిపై లేచి ప్రార్థించు. నిర్లక్ష్యం చేయతో సింహంలాగా ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపను బట్టి, వాత్సల్యతను బట్టి దేవా, ఈ పునరుద్ధానపు ఆరాధన దినమందు ఈ రీతిగా మమ్మల్ని నీ పాదాల చెంతకు నడిపించి దేవా,
నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను అన్న మాటను బట్టి తండ్రి, మీరు ఈ రోజు మమ్మల్ని దర్శించినందుకే, మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎందుకు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చావో నువ్వు తెలియజేసావు తండ్రి. అయ్యా, మా జీవితాల్లో కూడా దేవా, ఏ శాపమున్నా అది ఆశీర్వాదంగా మార్చబడగలిగినట్లుగా మేమును నీ సన్నిధిలో జీవించగలగడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం నాయనా. ఆనాటి మా పితరుల నోట అయా జయధ్వని ఉన్నందుకు నీవు వారి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చావు ప్రభు, నీకు స్తోత్రం నాయన. నిజమే దేవా, మా నోట ఎప్పుడు అపజయధ్వనే తండ్రి, ఎప్పుడు నాయన అపజయపు మాటలే, అవిశ్వాసపు మాటలే తండ్రి. మమ్మల్ని క్షమించండి దేవా నాయన. అవిశ్వాసపు మాటలు తీసివేసుకొని దేవా, విశ్వాసపు మాటలు మాట్లాడగలిగే నోరు మాకివ్వండి తండ్రి. విశ్వాసపు మాటలు పలకగలిగే మనసు మాకివ్వండి ప్రభు, నీకు స్తోత్రం నాయన. రాజు యొక్క జయధ్వని మా నోట ఉండగలగడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం నాయన. ఆ ఘనురాలైన స్త్రీ మరణం తన ఇంట్లో ఉన్నప్పుడు తన నోట జీవం కలిగిన మాట మాట్లాడింది ప్రభు, నీకు స్తోత్రం నాయన. తను ఆ జీవాన్ని చూడగలిగింది ప్రభు. నిజమే తండ్రి, మా చుట్టూ అయా అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవా, విశ్వాసపు మాటే మా నోట రాగలగడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా, మా కుటుంబ పరిస్థితులు చిన్నాభిన్నంగా మారినప్పటికీ కూడా దేవా, విశ్వాసంతో మాట్లాడే మాట మా నోట ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా, పౌలు గారు మరి ఏ రీతిగా అయ్యా చనిపోయిన ఐతుకు గురించి ఇతని ప్రాణం ఇతనిలో ఉన్నదని అందరినీ ధైర్యపరచగలిగే మాటలు మాట్లాడగలిగాడు నా తండ్రి నాయన. మేమును అలాంటి మాటలు పలకగలగడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం నాయన. అయ్యా, గురుపోతు వేగము లాంటి వేగము వారికి ఉంటుందని సెలవిచ్చావు నాయన. నిజమే దేవా, హెబ్రీలు చురుకైన వారు అన్నారు తండ్రి. మేము చురుకుగా పని చేయగలిగే కృప మాకు దయచేయండి దేవా. స్తోత్రం నాయన. జక్కయ్య త్వరగా చెట్టు దిగాడు, త్వరగా నిన్ను చేర్చుకున్నాడు, త్వరగా మారు మనసు పొందాడు, త్వరగా నీ రక్షణను అనుభవించాడు దేవా. అయ్యా అయ్యా అయ్యా, పాపాలు ఒప్పుకునే విషయంలో, పశ్చాత్తాపడే విషయంలో, మారు మనసు పొందే విషయంలో వేగము కలగజేయు ప్రభువా. నిర్లక్ష్యాన్ని తీసివేయండి ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నువ్వు త్వరగా రాబోతున్నావు కదా ప్రభువా. మేఘారూఢుడుగా నువ్వు త్వరగా రాబోతున్నావు కదా తండ్రి. త్వరగా మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. త్వరగా మా ప్రవర్తనని మార్చుకోగలగడానికి సహాయం చేయండి. త్వరగా మా అతిక్రమాన్ని మేము విడిచిపెట్టుకోగలగడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం నాయన. ఆడు సింహము వలె వారు నిక్కి నిలబడతారన్నారు. వారు నాయన వేటాడిది చంపు తిని వరకు వారు నిద్రపోరని సెలవిచ్చావు దేవా, నీకు స్తోత్రం నాయన. నిజమే దేవా, మాకివ్వబడిన పనిని నమ్మకంగా కొనసాగించగలిగే కృప మాకివ్వండి. మా చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చేయగలగడానికి మాకు శక్తినివ్వండి దేవా. పని చేసేవారిగా మేము ఉండాలి, సోమరులుగా మేము ఉండకూడదు ప్రభు నాయన. ఏ యవనస్తుడు, ఏ యవన బిడ్డ కూడా దేవా, తమ కష్టం మీద తాము ఆధారపడగలిగే మనసు వారికి ఇవ్వండి. తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడే వారిగా ఉండకూడదు ప్రభు, సహాయం చేయండి నాయన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మీరు మాట్లాడిన 3 విషయాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నా. మీరు కోరుకున్న ప్రవర్తన, మీరు కోరుకున్న ఆత్మీయత మా అందరిలో కలుగచేయమని ఈరోజు ఈ పునరుద్ధానపు ఆరాధన అంతటినీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిపించినందుకు నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ సమస్త మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండి, కూర్చోండి.